సార్ దాదాపు 45 ఏళ్ల రాజకీయ అనుభవం, అంటే మీ రాజకీయ అరంగేట్రం కూడా ఒక రకంగా కాంగ్రెస్ తోనే మొదలైంది. అలాంటి పార్టీని వదలడము అనేది చాలా బాధాకరమైన విషయమే. మిమ్మల్ని ఆ పరిస్థితికి తీసుకొచ్చిన అంశాలు ఏంటి సార్? ఇది ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, బట్ ఎనీవే మీరు అడుగుతున్నారు. చూడండి, స్వాతంత్రం, దేశం, స్వాతంత్ర పోరాటం, భారతదేశ స్థితిగతులు, స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రం రోజున, స్వాతంత్రం తర్వాత ఏ రాజకీయమైనా ప్రజలను ముందుకు తీసుకెళ్ళడానికి కూడు గుడ్డ నివాసానికి యోగ్యత మినిమం ఉండేది. అంతరాలు పెరగకుండా, ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా, కులము, ప్రాంతము, లేకపోతే మతము వీటికి పరిమితం కాకుండా మానవతా దృక్పథంతో మనుషులందరినీ ఒక్క తీరుగా పరిపాలించేటువంటి పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యతను ప్రజాస్వామ్యంలో తీసుకుంటున్న రోజుల్లో అప్పుడున్న ఆప్షన్స్ నాకు నచ్చింది. ఈ దేశంలో మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత వేరే పార్టీలు ఏమని చెప్పుకొని వచ్చాయి? రాలేదు కదా. స్వాతంత్ర పోరాటంలో చేసిన పార్టీలు ఏమైనా చేశాయా? ఎక్కడున్నారు? ఇవాళ ఉన్న పార్టీలు అధికారంలో ఉన్నాయి, వాళ్ళు ఎక్కడున్నారు? సరే, అది వేరు. ఉన్నారు. ఉంటే 7 సంవత్సరాలు అమెరికాలో నాసాలో ఇది అంతరిక్ష దీంట్లో పనిచేసి 9 సంవత్సరాలు పనిచేసిన, 1 సంవత్సరం చదువుకున్నాను. తిరిగి వచ్చాను. తిరిగి దేనికి వచ్చాను? నాకు ఈ మధ్య ఒక జర్నలిస్టు నాతో మాట్లాడి విత్ ఇన్ 2 days నాకు బుక్ రాశాడు. ఏమని రాశాడు తెలుసా? హెడ్డింగ్, క్యాటిల్ షెడ్ బోర్న్ టు క్యాపిటల్ సిటీ స్టేట్ ఆర్ సెంటర్ వయా వాషింగ్టన్ DC ఏరోస్పేస్ అని. నా బ్యాక్గ్రౌండ్ అంటే సామాజిక కోణం, ఆర్థిక స్తోమత లేని కారణం, తర్వాత సామాజిక కోణంలో లేము, ఆర్థిక కోణంలో లేము. ఈ రెండింటిని అధిగమించడానికి చదివే మంచిదని బాగా చదువుకున్నాం కసితోటి. సరే, అక్కడ దాకా వెళ్ళాం, వచ్చాం. ఎందుకు? నాలాంటి వాళ్ళు గ్రామాలలో చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కొంత ఉపాధి కల్పించే దిశలో కూడా నేను పౌల్ట్రీ స్టార్ట్ చేయించా ఈ రాష్ట్రంలో. నేను ఒక 9-10 మందిని మొత్తం దేశంలోనే ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చాం. సో ది పౌల్ట్రీ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా హ్యాస్ రికగ్నైజ్డ్ అబౌట్ 12 of them యాజ్ పౌల్ట్రీ లెజెండ్స్ ఆఫ్ ఇండియా అని. అందులో నేను కూడా ఒకరిని. సో ఈ రోజు ప్రపంచంలో 3వ పౌల్ట్రీ విభాగం ఏదైతే సాధించామో, పర్ క్యాపిటా కన్జంప్షన్ ఏ రకంగా పెంచామో, ఉపాధి ఎలా కల్పించామో. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో నిరక్షరాస్యులు, నిర్భాగ్యులు, అదృష్టం నోచుకుని వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, చదువుకున్న ఉపాధి లేని వాళ్ళు, ద డిప్రైవ్డ్ సెక్షన్స్, వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడి? ఈరోజు అంటే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ వచ్చింది. ఎవరైనా పోయి ఆ 200, 250, ఇప్పుడు 300 దాకా వచ్చే అవకాశం ఉంది. డైరెక్ట్ ఆన్సర్ కాదు, లేలే, డైరెక్ట్ ఆన్సరే చెప్తున్నాను. ఎందుకు అంటే ఇది చెప్తే గానీ మీకు ఈ కోణం రాదు, మీకేమో టైం ప్రాబ్లం ఏమో. అయితే ఆ ఉద్దేశంతో మీకు ఒకటే సెంటెన్స్ లో చెప్తే దాని ఇంపార్టెన్స్ రాదు కదా. మేము చేసాం అంటే నా గురించి చెప్పుకోవడం కాదు. అంతేకాకుండా మా దగ్గర అవకాశం వచ్చింది, డైరీ పెట్టాం. ఎందుకు? దాదాపు దుర్భిక్ష ప్రాంతం, 22,000 మంది రైతులు ఈరోజు ఆర్థికంగా నెలకు 10,000 చొప్పున సంపాదించారు. ఎలా చేయగలిగినాం? ప్రభుత్వం తరఫున. అంటే రాజకీయాల్లో ఉంటే ఇటువంటి చేయొచ్చు అనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చాం. రాజకీయాలకు వచ్చిన తర్వాత మరి మారిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎన్ని చేశాం, రాజకీయాలు మారిపోయినాయి, వ్యక్తులు మారిపోయినారు, వ్యవస్థలు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏది అసూయ ద్వేషాలు పెరుగుతున్నాయి. సామాజిక కోణంలో వీళ్ళు బాగుండడానికి బాగుండదు, మేమే ఉండాలి అనే దాంతో ఆలోచన చేసి ఎక్కడెక్కడికో పోయి తిరిగి వచ్చి వాళ్ళు కనీసం మర్యాద కూడా లేకుండా, మాట లేకుండా మర్యాద లేకుండా ఉంటామా? అవహేళన చేస్తే మింగుతాం, కానీ ఆత్మ గౌరవం లేకుండా, గుర్తింపు లేకుండా, మాట లేకుండా ఉంటే పడతామా? బతికేందుకు? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో 60% జీవితం రాజకీయాల్లో స్పెండ్ చేశాను. అక్కడ ఉండి ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. నేను వచ్చినందుకు మేము చేస్తున్నాం. ఆ చేసిన దానికి ఫలితం పార్టీ గుర్తించింది. సరే, మంత్రి పదవులు ఇచ్చింది. మంత్రి పదవులు ఇస్తే మేము చేయగలిగింది చేశాం, పార్టీకి వన్నె తెచ్చాం. అదేవిధంగా పార్టీలో అత్యధిక మంచి స్థానం ఇచ్చింది. కానీ రాజకీయాలు మారిపోయినాయి 10 సంవత్సరాల్లో. కనీసం గుర్తింపు లేకుండా, మాట్లాడకుండా, విలువ లేకుండా, హింసించేటువంటి పద్ధతిలో ఉండడానికి ఆస్కారం ఇక్కడ. ఓకే, ఇప్పుడు మీకు
హాఫ్ ది పాయింట్ వచ్చింది. మరి ఇక్కడ ఎందుకు మారారు, ఇక్కడ మీరు ఆలోచించాలి. బీఆర్ఎస్ లోకే ఎందుకు అదే 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 మీరు అడగకున్నా నేను చెప్పాలనే ఉద్దేశంతో చెప్పాను. ఈ రోజే అది పెట్టాను అందులో సోషల్ మీడియాలో 3 పాయింట్లు. ఒకటి, ఆమె హార్డ్ కోర్ తెలంగాణ, ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. 1955 నేను మిడిల్ స్కూల్లో ఉన్నాను. హైదరాబాద్ నుంచి మున్సిపల్ కౌన్సిలర్ ఒకతను మా ఊరి అల్లుడు. వాళ్ళు వచ్చి అప్పుడు తెలంగాణ విశాలాంధ్ర వద్దు తెలంగాణ కావాలని మాకు బడి పిల్లలకి చెప్తే బడిగంట కొట్టి బాజార్లోకి వచ్చి పిల్లలందరినీ తీసుకొని ఊరేగింపు చేశాం. విశాలాంధ్ర వద్దు తెలంగాణ వద్దు అని నినాదం. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పేరు రాదు 1955లో. ఇంకోటి, ఆ రోజుల్లో స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో మీ తరాలకు తెలియదు, 2 రకాలుగా ఉద్యోగాలు స్టార్ట్ చేశారు. ఒకటి, విద్యా శాతం తక్కువ ఉన్నదని చెప్పేసి టీచర్లు స్కూల్స్ బాగా పెట్టారు. ఆ టీచర్లు ఉద్యోగాలు వచ్చాయి. ఆ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళంతగా బయట నుంచి వచ్చారు. తెలంగాణలో చదువుకున్న వాళ్ళు లేరు. బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చారు? అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. మెడ్రాస్ ప్రాంతం నుంచి వచ్చిన ఒక తెలుగు కామరాజు అని టీచరు, ఆయన ఇడ్లీ సాంబార్ తినేవాడు. ఆంధ్ర మెడ్రాస్లో సెటిల్ అయినారు. అయితే విశాలాంధ్ర వద్దు తెలంగాణ వద్దు అనే నినాదం తీసుకొని ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని మేము నినాదాలు చేసినాం. 1955లో తెలంగాణ అవసరాన్ని గురించి మాట్లాడింది. అది పొన్నాల లక్ష్మయ్య, వన్ ఆఫ్ ది 2. వరంగల్లో మీకు తెలుసు భూపేష్ గుప్తా గారు, మొట్టమొదటి తెలంగాణ వాది. అదే ఆ రోజుల్లో. సరే, అది అయిపోయింది. నేను 68లో చదువుకున్నాను, అమెరికా వెళ్ళాను. 68 ఉద్యమం నాకు ఇక్కడ లేదు. నేను 78లో వచ్చాను. రాగానే 7 సంవత్సరాలు ఆగిన తర్వాత నాకు టికెట్ ఇచ్చారు. అది కూడా ఎన్టీ రామారావు గారి ప్రభంజనం. ఎందుకంటే నాదెండ్ల భాస్కర్ రావు గారి చర్య వల్ల, గవర్నర్ నిర్ణయాల వల్ల పోయి మొత్తం రాష్ట్రం అంతా 26 సీట్ల కంటే ఎక్కువ రాల కాంగ్రెస్కి. సో అప్పుడు టికెట్ ఇచ్చారు 85లో, 7 సంవత్సరాల తర్వాత. అది కూడా 2 పర్యాయాలు లోక్సభకు ఇన్ఛార్జిగా పివి గారిని మా కాన్ఫరెన్స్ ఆయన పనిచేసిన తర్వాత కూడా నాకు టికెట్ రాల. సరే, వచ్చారు, చాలా సంతోషం. ఓడిపోయిన తర్వాత మళ్ళీ పని చేసుకుంటూ వచ్చాను. 89లో గెలవగానే నాకు మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి ఇస్తే సుధీర్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండి ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన ఏం చేశాడు, నిర్ణయం తీసుకుని అన్ని పార్టీల ఎమ్మెల్యేలను తీసుకుని పివి గారి దగ్గరికి వెళ్ళి తెలంగాణ డెవలప్మెంట్కు అడుగుదామని తయారు చేశాడు. నేను ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి ఒక్క మంత్రి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, ఎందుకంటే తెలంగాణని మొదలు చెప్పాను, ఎంకరేజ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్కు సికింద్రాబాద్ ప్లాట్ఫామ్కి వెళ్ళి తెలంగాణ పదార్థాలు, అరిసెలు, సద్దముద్దలు వాళ్ళకి ఇచ్చి మీరు తిరుగుట పోనరాయా అని జెండా ఊపొచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే తెలంగాణ ఎమ్మెల్యేలో అంతా కలిసాం. సో సంతోష్ రెడ్డి గారి ఇంట్లో. అప్పుడు తెలంగాణ నుంచి మనం ఫైట్ చేయాలి అని అంటే మంచిది అని నేనేం చేశాను, మన దాంట్లో సీనియర్ జానారెడ్డి గారు ఉన్నారు, ఆయనను దీనికి లీడర్గా పెడతాం తెలంగాణ. అందరూ ఓకే అన్నారు. నేను ప్రపోజ్ చేశాను, అందరూ ఓకే అన్నారు. అయిపోయిన 2 నెలలకే జనార్దన్ రెడ్డి గారు పోయి విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు. విజయభాస్కర్ రెడ్డి రాగానే జానారెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. సరే, ఇక మళ్ళీ తర్వాత తెలంగాణ మాట వచ్చిందా లేదా తర్వాత మాట్లాడదాం. నేను మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళి, నాకు అవకాశం ఏంటి, నేను బాగానే చేశాను కదా, మీ పేరు నిలబెడతాను పార్టీ. లేదయ్యా, తెలంగాణ వచ్చిన తర్వాత అవుదులే, ఇప్పుడు ఏం తొందర అని కారణం మాట్లాడాడు. అంటే చూడండి, ఇంతమంది మంత్రులు ఉంటే తెలంగాణ అంశం మీద నేను పోయి జెండా ఊపినందుకు నాకు వచ్చిన పర్యవసానం ఇది గుర్తుంచుకోవాల్సింది. 3rd, సోనియా గాంధీ గారు వస్తే 42 మంది శాసనసభ్యులు ఉన్నాం. అందులో మొదటి సంతకం నేను పెట్టాను. నేను పెట్టిన తర్వాత నేను, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గరని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్లో తెలంగాణలో మళ్ళా భేదాలు ఉండకూడదని చేసిన దాంట్లో నేను పెట్టిన తర్వాత మిగతా వాళ్ళందరూ పెట్టారు. చెన్నారెడ్డి నా పక్కన పెట్టాడు. అంటే తెలంగాణ గురించి మేము పాటుపడ్డట్టే కదా. అది కాకుండా ఇది మన ప్రొఫెసర్ జయశంకర్ అప్పుడు వైస్ ఛాన్సలర్గా చేశాం. సరే, అది వేరు. కానీ ఆయన ఈయన జనార్దన్ రావు గారని ప్రొఫెసర్ ఓయూ కొద్దిగా బాగా ఆలోచించగలిగి, విచారించగలిగి, చెప్పగలిగేవాళ్ళు, చారిత్రక నేపథ్యం అర్థం చేసుకునేవాళ్ళు. వీళ్ళు చెప్తే ప్రణబ్ కుమార్ ముఖర్జీ కమిటీ ముందు బాగుంటుంది, రాజకీయంగా మేము పోతే పొలిటికల్ అంటారు అని చెప్పి వాళ్ళిద్దరిని స్వయంగా ఢిల్లీ తీసుకెళ్ళి 2.5 గంటలు ప్రణబ్ కుమార్ ముఖర్జీ కమిటీ ముందు మాట్లాడించినామని నేను, నా ఖర్చులతో వాళ్ళని తీసుకెళ్ళి. వాళ్ళకి ఏ రాజకీయ పార్టీ నాయకుడు తెలియదు. పోయి వచ్చిన తర్వాత చాలా మంది ఎవరు అన్నారు. తర్వాత కేసీఆర్ గారు స్వయంగా వారి దగ్గరికి వెళ్ళి వారితో కలిశారు. అప్పటిదాకా ఎవరికి తెలియదు. అంటే చెప్పేది ఏంటంటే, వీఆర్ ఇన్ అడ్వాన్స్, ఐఎమ్ ఇన్ అడ్వాన్స్ తెలంగాణ గురించి. కానీ ఎక్కడ పేరు రాదే. అయిపోయిందా? తర్వాత మంత్రులుగా రాజీనామా చేద్దాం అన్నాం. నేను, గీతారెడ్డి గారు. జానారెడ్డికి చెప్పాను, సీనియర్ కదా, అంటే తెలుగుదేశం మంత్రి పదవితోటి సీనియర్, అదర్వైజ్ కాంగ్రెస్లో తక్కువే.
అయినా గుర్తించాలని పోయినాం. పోతే మాట్లాడదామని ఒక 1 నెల రోజులు 2 నెలలు చేశాడు. చేసిన తర్వాత ఒక రోజు మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టాం, మంత్రులది ఎమ్మెల్యేది. ఆ మీటింగ్లో ఏమయ్యా 2 నెలలు అయింది, నువ్వు లే అని చెప్పి చేయబట్టి లేపి నేను గీతారెడ్డి ఆయన తీసుకొని వెళ్ళి బట్టి గారు అప్పుడు డిప్యూటీ స్పీకర్ ఉండే రాజీనామా ఇచ్చాం. సరే అది యాక్సెప్ట్ చేశారా లేదా కాదు, ఈ తెలంగాణ అంశం మీద మాట్లాడిన వాడిని నేను అని చెప్పడానికి చెప్తున్నా. అదేవిధంగా నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఒక రెజల్యూషన్ పబ్లిక్ మీటింగ్లో, ఏది పార్టీకి బలం కావాలో అడుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళని, ఉండాలి కదా తెలంగాణ. అయితే ఫస్ట్ రెజల్యూషన్ ప్రపోజ్ చేసింది నేను. అంటే తెలంగాణ అంశం మీద ఎంత పట్టుదలతో తెలంగాణ మంత్రుల్లో కానీ తెలంగాణ వాళ్ళలో కానీ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళలో ఎవరు అనేది చెప్పడానికి చెప్తున్నా. ఇక్కడ పార్టీ మారడానికి తెలంగాణ అంశం అత్యంత ప్రాధాన్యం. అది కేసీఆర్ గారు చేశారు. సరే, నిరాహార దీక్ష, దాంతో వచ్చే ప్రచారం, పబ్లిసిటీ, కమిట్మెంటు ఉన్నది అని, ఇదంతా రాజకీయం కదా. ఒక్క నిమిషం, స్వాతంత్ర పోరాటం ఎన్ని సంవత్సరాల నుంచి జరిగింది? 100 ఏళ్ళు జరిగింది సార్. 200 సంవత్సరాలు దాదాపు. ఎప్పుడు పుంజుకున్నది? మహాత్మా గాంధీ గారు వచ్చిన తర్వాత సాల్ట్ సత్యాగ్రహం, తర్వాత ఆ సహాయ నిరాకరణ. కేసీఆర్ మహాత్మా గాంధీ లాగా అంటారా? మీరు తొందరపడుతున్నారు. అక్కడే వచ్చింది సమస్య. నేను ఒక ఇష్యూ మీద మాట్లాడుతున్నా. ఏ ఇష్యూ? స్వాతంత్ర పోరాటం. ఎవరు వచ్చిన తర్వాత ఇదైంది? మహాత్మా గాంధీ. ఎప్పటి నుంచి? ఒక 10 సంవత్సరాల ముందు. తర్వాత 10 సంవత్సరాలు వచ్చింది. అంటే దానికి ఆద్యం పోసింది, ఊపు తెచ్చింది, ఫలితం వచ్చింది, చేసింది ఆయన వల్లనే కదా. అవునా కదా? మీరు తొందరపడి ఈయన మహాత్మా గాంధీతో పడుతున్నారా అన్నారు. ఒక విషయం, ఒక అంశం, ఆ అంశానికి ప్రాధాన్యత, ఆ అంశానికి ప్రచారం వచ్చిన నేపథ్యం ఇన్ని సంవత్సరాలు జరుగుతున్నారు. 55 నుంచి జరిగింది. అంతకుముందు చెన్నారెడ్డి గారు 65లో చేశారు, కాదనలేదు. కానీ ఆయన వచ్చిన తర్వాత దానికి ఊపు వచ్చింది. ఏ ప్రభుత్వం అయితే ఇప్పుడుందో బీజేపీ ప్రభుత్వం, 1 ఓటు 2 రాష్ట్రాలని ఎన్నికల ముందు చెప్పి చేసిందా? మరి ఇవన్నీ మీరు మాట్లాడరు కదా. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మరి మీరు ఒక్క నిమిషం అమ్మా, మేము కాంగ్రెస్ లో ఉండి ఇవన్నీ చేసామని చెప్తున్నాం కదా. ఆమె కమిటెడ్ కాంగ్రెస్, అదేది తెలంగాణ మనిషి, కమిటెడ్ తెలంగాణ మనిషి వచ్చిన తర్వాత ఆయన మీద సానుభూతి వచ్చింది. నేను మారుతున్నాను కాబట్టి నేను ఇంకోటి దగ్గరకు పోలేదే. అది ఒక ఆప్షన్ లేకుండా ఈయన దగ్గరికే వచ్చాను అంటే అదే మీరు పూర్తిగా వినరు కదా. ఇది ఒక ఆప్షన్, అంతే. రెండో ఆప్షన్ ఎందుకు వచ్చాననేది, ఇది చాలా జనంలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎన్నికల ముందు చాలా చెప్తుంటారు రాజకీయ పార్టీ, అధికారం వస్తుంది పోతుంది, ప్రతిపక్షంలో ఉంటారు, అధికారంలో ఉంటారు. అధికారం వచ్చిన తర్వాత కూడా చేస్తుంటారు. చెప్పింది చేస్తున్నారా, చెప్పంది చేస్తున్నారా అనేది మళ్ళీ అది వేరే అంశం. కానీ సామాజిక కోణంలో ఓట్ల అవసరానికి కోసం కాకుండా అధికారం వచ్చిన మొదటి 3 నెలలనే సామాజిక కోణం గురించి ఆలోచించి సకల జనుల సర్వే చేయించింది ఎవరు? కేసీఆర్. ఎందుకంటే ఆమె క్యాటిల్ షెడ్ బాండ్ మనిషి. నా సామాజిక కోణం మొదలే చెప్పాను, ఏదో గొప్ప కోసం చెప్పలా. ఆ సామాజిక కోణంలో ఎవరు చేశారు? బీహార్ ఇప్పుడు చేసింది, ఆంధ్రప్రదేశ్ చేస్తా ఉన్నది, కర్ణాటకలో ఏదో పార్షల్ గా చేశారు. ఈయనే ఓట్ల కోసం కాకుండా అధికారం వచ్చిన మొదటి 3 నెలలనే సామాజిక కోణం ఆలోచన. ఇది కాలేదు. ఏది సాంకేతిక కోణం ఉంది, న్యాయ కోణం ఉంది, దాంట్లో కాలేదు. రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉంటాయి. ఆ రాజకీయ ఒత్తిళ్లతో కదా కాంగ్రెస్ గవర్నమెంట్ లో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో రాజ్యసభలో పాస్ చేసి ఇక్కడికి పార్లమెంట్ లో చేయలేదు కదా, ఇంట్రడ్యూసే కాలేదు కదా. అవునా కదా? ఇవాళ INDIA అన్ని పార్టీలది ఫస్ట్ రెజల్యూషన్ ఏం చేశారు? చైతన్యం వచ్చింది జనంలో, ఈ సాంకేతికత లేకుంటే బాగుండదు కులగణన అని చెప్పి ఫస్ట్ రెజల్యూషన్ అదే పై చేశారు. ఎందుకు చేశారు? ఎలక్షన్లు వచ్చాయి. ఇప్పుడు బీజేపీ ఉంది, పార్లమెంట్ లో 10 సంవత్సరాల నుంచి మహిళా బిల్లు పాస్ చేశారా? లేదు కదా, మొన్న పాస్ చేశారు. అది ఎప్పటి నుంచి అమలు అవుతుంది? ఇంకో 10 ఏళ్ల తర్వాత. దాంట్లో కూడా బడుగు వర్గాలకు 50% చేద్దామనే దాంట్లో ఒప్పుకున్నారా? అంటే రాజకీయ కోణంలో ఒత్తిళ్లలో ప్రభావితం అవుతున్న నేపథ్యంలో ఆలస్యం చేస్తారు. అది రాజకీయ ప్రభావితం. కాంగ్రెస్ గవర్నమెంట్ లో కాలేదు, ఇప్పుడు వీళ్ళు 50% పెట్టుకుంటే పెట్టలేరు. ఇప్పుడేమో అందరూ కులగలని అంటున్నారు. వీళ్ళందరికంటే ముందు ఆయనే కదా చేసింది. అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి పంపించింది ఈయనే కదా, కేసీఆరే కదా. మరి రెండవ సాంకేతిక కోణం, సామాజిక కోణం నా మనసులో ఉన్న నా భావన కాదా? అటువంటి దాన్ని తిరస్కరించాలనా? నాకు ఈ ఆప్షన్ లేకుండా ఇక్కడ ఏ కారణం చేతనైతే నేను బయటకు వెళ్తున్నానో అటువంటిప్పుడు ఇక నాకు వేరే ఆప్షన్స్ కంటే ఈ ఆప్షన్ బెటర్ కదా. ఇది రెండోది. మూడోది మీరు బాగా గమనించండి అమ్మా. మూడోది, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము, ప్రజల్లోకి
తీసుకెళ్ళడానికి ఏ రాష్ట్రంలో ఎక్కువ కార్యక్రమాలు చేశారు? ఇప్పుడున్న 29 రాష్ట్రాల్లో దేశంలో మీకు ఒకటి తెలుసా? 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2,17,000 కోట్ల రూపాయల పెట్టుబడిదారుల బ్యాంక్ అకౌంట్లు ఎన్పిఎల్ చేశారు. అంటే 2,17,000 కోట్లు మాఫీ చేసినట్టే కదా. ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము. ఓకే, 2014 నుంచి 2023 వరకు బీజేపీ ప్రభుత్వం, సరే 45 చెప్పారు, అదంతా పోనీయండి. కానీ 14,46,000 కోట్లు మాఫీ చేయబడ్డాయి. ఎవరు? ఎంతమంది వీళ్ళు? 1000 మందా, 500 మందా, 2000 మందా? 100 మంది అంతే. 100 మందికి 17 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసే పరిస్థితులు ఈ దేశంలో ఉండి సంపన్న వర్గాల వారి కొమ్ము కాసేటువంటి రాజకీయ ప్రభుత్వాలు ఉంటే, ఇక్కడ ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము ఫ్యామిలీస్కి రైతు బంధే కానివ్వండి, పెన్షన్లే కానివ్వండి, లేకపోతే మిగతా అన్ని కార్యక్రమాలు కానివ్వండి. ఇవాళ మైనారిటీలకు, బీసీలకు నేను అమెరికా వెళ్ళాను, నిజాం ట్రస్ట్ ఫండ్ స్కాలర్షిప్ తీసుకుంటాను, పేదవాడిని కాబట్టి. నాకు సిండికేట్ బ్యాంక్ సెకండ్ పర్సన్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐ గాట్ ది లోన్. ఇవాళ ఆ అవసరం లేకుండా ప్రభుత్వాలు స్పాన్సర్ చేస్తున్నాయి. ఈ రాష్ట్రంలో మొదలు పెట్టారు. ఇస్ ఇట్ నాట్ గ్రేట్? ద మనీ ఇస్ గెటింగ్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్. దట్ ఇస్ ది హైయెస్ట్ అమౌంట్ ఏ స్టేట్ గవర్నమెంట్ ఇస్ స్పెండింగ్ ఫర్ ఎ ఫ్యామిలీ ఇస్ తెలంగాణ. వాట్ ఎల్స్ యూ వాంట్ ఇన్ గవర్నెన్స్? ఆ మంచి ఉంటది, చెడు ఉంటది, రాజకీయాల్లో ఉంటది, ప్రభుత్వాలలో ఉంటది, పరిపాలనలో ఉంటది, కాదనేది లేదు. 100% మంచి ఉంటుందా ఎక్కడైనా? ప్రజలకు అవసరానికి చేసే పనులు ముఖ్యమా మన జీవిత కాలంలో, లేకపోతే ఇంకేదో మాటలు చెప్తే ముఖ్యమా? అందుకే ఈ 3 కారణాలతోటి పార్టీ మారాల్సి వచ్చిన పరిస్థితుల్లో నాకు ఇది బెస్ట్ ఆప్షన్. ఐ అడ్మైర్ ఇట్, ఐ చెరిష్ ఇట్. నా జీవితంలో ఇదొక మంచి ఘట్టంగా భావిస్తాను. ఎందుకంటే నా కమిట్మెంట్ అది, నా కన్సర్న్ అది. వై ఐ డిడ్ స్టడీ యాజ్ అ రివెంజ్ అగేన్స్ట్ ద సొసైటీ. సోషల్ యాంగిల్ చిన్న చూపు చూశారు. విద్యా విత్తం లేకపోతే సమాజం గుర్తించదు. అందుకే చదువుకున్నాం, అందుకే పోటీ పడుతున్నాం. అవకాశాలు కల్పిస్తే ఆకాశం అంత ఎత్తు ఎవరైనా ఎగుతారు. టాలెంట్ హ్యాస్ నో బౌండరీస్. టాలెంట్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ బర్త్ ఇన్ ఎ ఫ్యామిలీ, ఇన్ ఎ caste, in a region. The talent has no boundaries. You give the opportunity. All citizens. 100 సంవత్సరాలు అందరు బతికేది అదే కదా. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు సమతుల్యత పాటించి అందరికీ అవకాశాలు ఇస్తే ఎవరైనా ఎదుగుతారు. మునుపటికి ఇప్పుడు తేడా లేదా? స్వాతంత్రం వచ్చిన రోజుకు ఈ రోజుకు అవకాశాలు, రిజర్వేషన్లు కల్పించింది అందుకే కదా. రిజర్వేషన్ ఇస్ నాట్ టు డినై ఎనీవన్, బట్ అప్ టు ఎ టైమ్ దే మస్ట్ బి ఎంకరేజ్ టు కమ్. మాకు స్కాలర్షిప్స్ ఇచ్చారు, అందుకే చదువుకున్నాను. భారత జాతీయ ప్రభుత్వం నేషనల్ స్కాలర్షిప్స్ ఇచ్చారు చదువులో మంచిగా ఉంటే. అందుకే ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్. మా కమ్యూనిటీలో, మా ఈ కేటగిరీలో, సామాజిక కోణంలో ఐ థింక్ ఐ మే బి వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ గోయింగ్ అబ్రాడ్. అది సో అందుకోసమే జాయిన్ అయ్యాను.